నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ఇద్దరు యువకులు మద్యం సేవించి కారు నడుపుతూ మంగళవారం రాత్రి సెల్ఫీ పాయింట్ వద్ద ఓ వ్యక్తిపై దాడి చేసి న్యూసెన్స్ క్రియేట్ చేశారు. జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల ఆదేశాలతో కావలి పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని స్పందించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు డీఎస్పీ రమణకుమార్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. శాంతినగర్కు చెందిన రావూరి అశోక్ అనే వ్యక్తి స్కూటీపై ఒంగోలు బస్టాండు నుంచి వస్తుండగా వెనకాల కారులో వచ్చిన యువకులు చిట్టుబోయిన సుమన్, బెల్లంకొండ అరుణ్ కుమార్ అనే వారు అశోక్ను ఆపి తాము హారన్ కొట్టినా సైడ్ ఇవ్వలేదని దాడి చేశారు. దీంతో స్థానికులు సర్ది చెప్పి పంపించేశారు. అంతటితో ఆగని ఆ ఇద్దరు యువకులు అశోక్ను మళ్లీ వెంబడించి సెల్ఫీ పాయింట్ వద్ద ఆపి దాడికి యత్నించారు. అక్కడ స్థానికులు అడ్డుకొని వారిని నిలువరించారు. ఇద్దరు యువకులు మద్యం సేవించి ఇలా న్యూసెన్స్ చేయడంతో చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐలు గిరిబాబు, రంగనాథ్ గౌడ్లు పాల్గొన్నారు. పూరి రాజేష్ కుమార్, వయసు 33 years, శాంతినగర్ వాసి, కావల్ టౌన్. ఇతను ఏంటంటే నిన్న అంటే 18వ తేదీన రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒంగోలు బస్టాండ్లో ఉన్న గణేష్ ఎలక్ట్రీషియన్ వద్ద నుండి పని చూసుకొని సుమారు 8 గంటల ప్రాంతంలో తన స్కూటీ మీద ఇంటికి వెళుతుండగా అతను వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు వెనకాలగా ఏదైతే పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ ఉందో PY05VB2020 అని నంబర్ గల ఎరుపు రంగు హోండా కారు, అంటే I-20 కారు, దానికి బ్యాక్ సైడ్ వెళ్తుంటే వాళ్ళు ఏంటంటే ఇతను ముందు బైక్ మీద వెళ్తున్నాడు, ఇదే ట్రంక్ రోడ్ మీద. వాళ్ళు ఏదో పెద్దగా హార్న్ కొడితే ఇతను సైడ్ ఇవ్వమంటే సైడ్ ఇవ్వాలని చెప్పి ఆ హార్న్ కొట్టే ఉద్దేశంలో కొంచెం వాళ్ళ మధ్యన గొడవ ఏర్పడి ఇతన్ని ఏదో అబ్యూజింగ్గా బూతులు తిట్టినట్టు. తర్వాత ఎవరో వచ్చేసి వదలు తీసేసి తర్వాత ఇతను మళ్ళీ స్కూటీ వేసుకొని ఇతను వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి అతన్ని వీళ్ళు వెంటాడి మన సెల్ఫీ పాయింట్ దగ్గరలో ఆపి మళ్ళీ అతన్ని అబ్యూజ్ చేసి కొట్టినట్టు, ఈలోపు వీళ్ళు వచ్చేసేసి వదలు తీసి పంపించినట్టు మనకి సమాచారం. దాని మేరకు ఏంటంటే మేము కంప్లైంట్ని అదేవిధంగా ఎవరైతే ఈ పని చేసి మొత్తం అంత ఐడెంటిఫై చేసాము. తర్వాత మేము కంప్లైంట్ని పిలిపించి ఏం జరిగిందని చెప్పి అడిగితే అతను మాకు రిపోర్ట్ ఇచ్చాడు. అతను రాసి ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి ఏంటంటే అతను వెళ్ళి అతన్ని ఆపినందుకు ప్లస్ అతను కాళ్ళతో చేరుతూ కొట్టినందుకు ఎవరైతే వీళ్ళిద్దరూ ఉన్నారో వీళ్ళిద్దరూ మేము ట్రేస్ చేసి చిట్టిపోయిన సుమన్ అని ఇతను ఉండేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ మన మహేంద్ర లేఅవుట్స్లో ఉన్నాడు. ఇతను సొంత ఊరు వచ్చేసరికి అల్లీపురం గ్రామం, నెల్లూరు సిటీ. అతను తర్వాత అతను బెల్లంకొండ అరుణ్ కుమార్, ఇతను ఉండేది వడ్డిపాలెం కావటంలో ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ కారు అంటే వీళ్ళ బంధువుల కారు, అంటే వీళ్ళ బంధువుల కారు పాండిచ్చేరిలో ఉన్న కారుని వాళ్ళ బంధువుల దగ్గర నుంచి వీళ్ళు ఇక్కడ సొంతంగా తిప్పుకోవటానికి తెచ్చారంట. ఏదైనా వాళ్ళిద్దరు మద్యం సేవించి ఉండేసేసి రాత్రి ఏంటంటే ముందెళ్ళే వెహికల్ మాకు అడ్డం వచ్చింది, మేము హార్న్ కొట్టేసరి అతను పక్క తొలగలేదు అని నెపంతో ఆల్రెడీ వీళ్ళు మద్యం సేవించి ఉన్నారు. ఆ మద్యం సేవించిన దాని మీద వాళ్ళు ఏంటంటే అక్కడ అన్నెసరిగా గలాట పెట్టుకున్నారు. వాస్తవంగా అక్కడ గలాట పెట్టుకోవాల్సిన పరిస్థితి కాదు. ఒకసారి గలాట పెట్టుకున్నాక పంపించేసిన తర్వాత మళ్ళీ అతన్ని మళ్ళీ చేంజ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ శిల్పి పాయింట్ దగ్గర ఆపేసేసి మళ్ళీ వేసేసి అక్కడ రప్చర్ చేసేందుకు గాను తర్వాత వాళ్ళిద్దరు ట్రేస్ చేసి పట్టుకోసం ఆ కార్డు కార్డు పెట్టుకోవడం జరిగింది. ఇది బెయిలబుల్ కేసు కాబట్టి వాళ్ళకి ఏంటంటే నోటీసులు, అంటే మీకు అందరూ తెలుసు 7 years లోపు శిక్ష పడే కేసులన్నీ కూడా మనం అరెస్ట్ చేయకూడదు. ఏంటంటే వాళ్ళని పట్టుకోవచ్చు అంటారు, నోటీసులు సర్వ్ చేస్తూ జరిగింది. ఎఫెక్టే దాని మీద ఏంటంటే పోలీసింగ్ ఏంటంటే పోలీసులు ఏం చేస్తున్నారో ఈ విధంగా రోడ్ల మీద ఈ విధంగా అలచల్ చేస్తుంటే వచ్చింది. అలాంటి వాటి మీద మాత్రం 80% మేము కఠిన చర్యలు తీసుకుంటాం. మా ఎస్పీ మేడం గారు కూడా ఇలాంటి వాటిలో
చాలా స్టింజెంట్గా ఉన్నారు. ఇలాంటి సమాజంలో అల్లజడులు కలగజేసి ఏ యాక్షన్ చేసినా సరే వాళ్ళని గట్టిగా అణిచివేయాలి. ప్లస్ ఏంటంటే అలాంటి రిపీట్ కాకుండా చూడాలి. మరి రిపీట్ చూడాలంటే మా యొక్క ఎస్పీ గారి ఉత్తర్వులు, ఆ ఉత్తర్వుల మేరకు మేము వెంటనే స్పందించి చేసాము. కాబట్టి నేను పబ్లిక్ కూడా ఏంటంటే ఎవరు కూడా పబ్లిక్ న్యూసెన్స్ రోడ్ల మీద పబ్లిక్ న్యూసెన్స్ చేయవద్దని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.